చెప్తున్నానంటే కొన్నిసార్లు దేవుని చిత్తం దేవుని మాట చొప్పున దేవుని చిత్తములోనే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పిన చోటకి వెళ్ళినందుకే విచిత్రంగా నువ్వు ఒంటరి పడిపోతావు. పనికి మాలి పని చేసి తప్పుడు పనులు చేసి ఆయన మాటకు లోబడక అవిధేయమై తిరుగుబాటు చేసి కాదు, ఆయన మాట విన్నందుకే, ఆయన మాటకు లోబడ్డందుకే, ఆయన చెప్పినట్టు చేసినందుకే విచిత్రంగా దారుణమైన ఒంటరితనం నిన్ను పట్టుకుంటుంది. ఏ ఒక్కరు నీతో ఉండరు, ఏ ఒక్కరు నీకు సహకారంగా ఉండరు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తే, దేవుడు ఉండమన్న సంఘంలో ఉంటే, దేవుడు ఉండమన్న నడిపింపులో ఉంటే, దేవుడు ఉండమన్న ప్రాంతంలో ఉంటే అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఏమన్నా తప్పు నిర్ణయం తీసుకున్నానేమో, కంగారు పడ్డానేమో అని అనిపించవచ్చు కూడా. అప్పుడు ఏం చేయాలి? ₹1,00,00,000 మాట చెప్తాను, ఏం చేయొద్దు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఏం చేయొద్దు. వెళ్ళమని అడిగా వెళ్ళావు, ఉండమని అడిగా ఉండు, ఏం చెప్పలేదుగా ఏం చేయకంటే నువ్వు బీ స్టిల్ అండ్ సీ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ అని ఒక దైవజనుడు మాట్లాడాడు. నిర్గమకాండం మీరు ఓరక నిలబడి చూడండి, యెహోవా గొప్ప రక్షణ కార్యం జరగాలి. బీ స్టిల్ అండ్ సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు కాజ్ లైక్ మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. జస్ట్ ఊరక నిలబడి చూడవయ్యా.